మీరతన్ని పట్టించుకోకండి. మీరు అగ్రిమెంట్ రెన్యువల్ చేసుకుని రండి. రేపు సంతకం చేస్తాను. సరే మేడం, నేను వెళ్ళొస్తాను. భవానీ, భవానీ, రామ్మా కూర్చో. నువ్విక నుంచి ఎవరిని చూసి భయపడాల్సిన పనే లేదు. అమ్మ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇక నుంచి ఇంట్లో అంతా సరిగ్గానే జరుగుతుంది. నువ్వు కోరుకున్నట్టే నేను నార్మల్గా అయ్యాను కదా. భవానీ ఇట్రా. ఏయ్! సమయం ముగిసిపోయింది. నీ మంత్రశక్తి తగ్గిపోయింది. నువ్వు చెత్త బుట్టతో సమానం. ఇక నుంచి నా కళ్ళ ముందు కనిపిస్తే కళ్ళు పీకేస్తాను. భవానీ పద. ఆది గురించి సరిగ్గా తెలియట్లేదు. అసలు అతని వల్ల ఏం ప్రయోజనమో ఏమీ తెలియట్లేదు. చెప్పండి గురుజీ. ఎక్కడున్నావు రావణ్? నేను ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాను. ముందుకి పోలేకపోతున్నాను, వెనక్కి పోలేకపోతున్నాను, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను గురుజీ. తల బొప్పి కట్టింది. ఆదికి అదే పరిస్థితి అయింది రావణ్. ఎటు వెళ్ళలేక ఏం చెయ్యలేక మధ్యలో ఇరుక్కుపోయి అల్లాడిపోతున్నాడు. ఏం గురుజీ, ఏమైంది? శివగామికి మాట తిరిగి వచ్చింది. బంధించిన గదిలోంచి బయటికి వచ్చింది. ఆదిని శివగామి ఇప్పుడు చెత్త కన్నా హీనంగా చూస్తుంది. ఆది ఇప్పుడు ఏం చేయలేక అల్లాడిపోతున్నాడు. మాయగాడు, అతని శక్తి మామూలుది కాదు, అల్లకల్లోలం సృష్టిస్తాడని చెప్పారు కదా. అతనితో నన్ను ఫ్రెండ్షిప్ చేయమని చెప్పారు. నేను నా స్థాయి వదిలేసి అతను వెతుక్కుంటూ వెళ్ళాను. ఇప్పుడు మీరే అతను ఏం చెయ్యలేడని చెప్తున్నారు. ఇంత డమ్మీగాడని తెలియక పరువు తీసేశారు కదా. దేవుడికి కూడా ఓటమి వస్తుంది రావణ్. ఇక మనుష్యులకు రాదా? ఈ ఓటమి తాత్కాలికం. ఆది అలా మూలన కూర్చునేవాడు కాదు. అతను దీనికన్నా పవర్ఫుల్గా తిరిగొస్తాడు. శివగామికి సహాయం చేస్తుందెవరు? శివగామికి మాట ఎలా వచ్చిందని తెలిసిన తరువాత ఏ విధంగా గెలవాలో ప్లాన్ చేస్తాడు. శివగామి నాశనం అవ్వడమైతే ఖాయం, కానీ అది కొంచెం ఆలస్యమవుతుంది అంతే. సరే గురుజీ, నాకు కొంచెం దారి క్లియర్ అవుతుంది. నేను మళ్ళీ కాల్ చేస్తాను.
అలాగే ఆది దారి క్లియర్ అవుతుంది. అతను మళ్ళీ వస్తాడు. మంచిదేగా గురూజీ. సరే, నేనుంటాను. అదేంటి బాయ్, ట్రాఫిక్లో ఇరుక్కుపోయానని అబద్ధం చెప్పావు? ఆ ఆది గురించి అంత చేశాడు, ఇంత చేశాడు, ఇంతన్నాడు, అంతన్నాడు అని అతని భజన చేయడం తప్ప మనకైతే ఒక్క ప్రయోజనం కనిపించలేదు. ఆది గురించి వినడం ఇష్టం లేకనే అలా చెప్పాను. ఇంతకీ గురూజీ ఏమంటున్నారు రావణ్ బాయ్? ఆ ఆది ఓడిపోయాడంట. దిక్కుతోచని పరిస్థితుల్లో చిక్కుకుపోయాడంట. ఆది మళ్ళీ తిరిగి వస్తాడు అని గురూజీ చెప్పారు. అది జరిగే పనేనా రావణ్ బాయ్? నాకు శివగామి ఇంట్లో జరిగిన సంఘటన చూసినప్పుడు నిజంగానే ఆ ఆది ఏదో పొడి చేస్తాడు, ఏమైనా చెయ్యగలడు అని అనుకున్నాను. ఆ ఆది మంత్రశక్తిని నమ్మాను. తీరా ఇప్పుడు అంతటి ఆది తుస్సుమనిపించాడు. అసలు ఆది అంత శక్తులు ఉన్నవాడైతే అతనికి ఆస్తి కోసం ఇలాంటి పనులు చేయాల్సిన అవసరమే ఉంది బాస్. అతన్ని సంపాదించుకోవచ్చు కదా, మాయతో తనకు కావలసినవన్నీ సృష్టించుకోవచ్చు కదా. అవును రావణ్ బాయ్, నాకు అదే అనుమానం వచ్చింది. అంత ఈజీగా ఏమైనా చేయగలిగిన వాడు ఆస్తులన్నీ ఈజీగా సంపాదించుకోవచ్చు కదా. అంత శక్తులు ఉన్నవాడికి ఆస్తులతో పనేముంది? నేను అదే ఆలోచిస్తున్నాను. నా అంచనా ప్రకారం ఆ ఆదికి కొన్ని కనికట్టు విద్యలేవో తెలుసు. అవి అడ్డం పెట్టుకుని ఆట ఆడాడు. కానీ ఆ ఇంట్లో శివగామికి సహాయం చేసే శక్తి చాలా పవర్ఫుల్ అని అర్థమైంది. మనం జాగ్రత్తగా ఉండాలి రావణ్ బాయ్. ఆ ఆదినే ఆట ఆడించిన శక్తిని మనం ఫేస్ చేయడానికి మనకి చాలా గట్స్ కావాలి. ఇప్పుడు మన నెక్స్ట్ మూవ్ ఏంటి బాస్? మనం అవకాశం చూసి దెబ్బ కొడదాం. లెట్స్ వెయిట్ ఫర్ అవర్ టైం. ఎవడో చేసిన పని వల్ల వచ్చిన విజయం మజా లేదు. మనంతట మనం గెలిస్తేనే కిక్కు. సింహం వేటాడడానికి చాలా ఓపిగ్గా వెయిట్ చేస్తుంది. మనము అదే చేద్దాం. ఏంటి ఇంటికి రమ్మన్నారు, ఏదో మాట్లాడాలన్నారు, ఏంటి విషయం? మీరు నా తరపున మాట్లాడి కోర్టు నుంచి ఇప్పించిన పవర్ ఆఫ్ అటార్నీలో ఉన్న నా పేరు మారిపోయి ఆ శివగామి పేరు ఎలా వచ్చింది? నిన్ను అడుగుతూనే ఉన్నాను, ఎందుకు మాట్లాడటం లేదు? నేనెప్పుడు మీ తరపున వాదించి పవర్ ఆఫ్ అటార్నీ ఇప్పించాను? అలా చేసినట్టు నాకు గుర్తే లేదు.